హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం అభ్యాసం 2.2లో ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో బేసిక్ ఆపరేషన్స్ అండ్ సెట్స్ అంటే సమితిలపై పరిక్రియల గురించి నేర్చుకున్నాము. సమ్మేళనము, ఛేదనము, భేదము. సో మీరు ఆ వీడియో చూస్తే ఇది ఈజీగా ప్రాబ్లం చేయడం వస్తుంది అభ్యాసం 2.2లో. సో మీరు ఎవరైతే చూడలేదనుకుంటే ఫస్ట్ ఆ వీడియో చూసినాక ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఇది అభ్యాసం 2.2లో ఫస్ట్ ప్రాబ్లం. సో జాగ్రత్తగా చూడండి మనకి ఏమి ఇచ్చాడో. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 కమ B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 5 6 అయినా ఏ ఇంటర్సెక్షన్ బి మరియు బి ఇంటర్సెక్షన్ ఏ కనుగొనండి. రెండు సమానమా? సో ఇక్కడ ఇచ్చినటువంటి సమితులు ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 మరియు బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 5 6. ఈ రెండు సమితులు ఇచ్చిండు ఏబీలు. ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమంటున్నాడు, బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే ఇది ఇంటర్సెక్షన్ అంటే ఏమంటాం తెలుగులో? ఛేదనము. సో ఛేదనము ఏ విధంగా కనుక్కుంటాము? ఉమ్మడి మూలకాలు రాస్తే మనం ఛేదనం కనుక్కుంటాము. సో ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాము. సో ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఫస్ట్ సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఫస్ట్ మనం సెట్ ఏ రాయాలి. సెట్ ఏలో ఏమేమి మూలకాలు ఉన్నాయి? 1 2 3 4. ఇది ఏ. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ మనం బి రాయాలి. సెట్ బి. బి ఈక్వల్ టు ఏముంది? 1. నాకు సెట్ బి. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏ విధంగా కనుక్కుంటాము? రెండు సమితిలలోని ఉమ్మడి మూలకాలు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటాయి కాబట్టి ఉమ్మడి మూలకాలను రాస్తే మనకు అది ఛేదనము ఇంటర్సెక్షన్ అవుతుంది. రెండింటిలో ఉన్న మూలకాలను మనం ఇందులో రాయాలి. సో ఇందులో 1 ఉంది, ఇందులో కూడా 1 ఉంది కాబట్టి రాయాలి. సో ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2. నెక్స్ట్ 3 ఉంది, 3 ఉంది, 3. సో 4 ఇక్కడ ఉంది కానీ లేదు. సో ఇక్కడ 5 6 ఉన్నాయి, ఇక్కడ లేవు. సో ఇవి ఉమ్మడి మూలకాలు. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏముంటాయి అంటే మనకు ఉమ్మడి మూలకాలు ఉంటాయి. అంటే రెండు సమితిలలో ఉన్నటువంటి మూలకాలు మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటాయి. సో ఇది మనకు ఏ ఇంటర్సెక్షన్ బి. సో నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే ఫస్ట్ బి రాయాలి, ఆ తర్వాత ఏ. సో చూడండి బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో ఫస్ట్ మనం సమితి బి రాయాలి. సమితి బిలో ఏమేమి మూలకాలు ఉన్నాయి? 1 2 3 5 6. ఇవి సమితి బి 1 2 3 5 6 ఇంటర్సెక్షన్. సో నెక్స్ట్ మనకు సమితి ఏలో ఉన్నటువంటి మూలకాలు ఏంటి? 1 2 3 4. సో ఇది సమితి ఏ. సో మళ్ళీ ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలి? ఉమ్మడి మూలకాలు కలిగినటువంటి సమితినే ఛేదన సమితి అంటాము. సో ఇక్కడ మళ్ళీ ఉమ్మడి మూలకాలు రాయాలి. ఇందులో 1 ఉంది, 1 ఉంది, ఎస్. 2 ఉంది, 2 ఉంది, ఎస్ 2 రాయాలి. 3 3 కూడా ఉంది కాబట్టి రాయాలి. సో 5 6 ఇందులో లేవు కాబట్టి ఓన్లీ 1 2 3 మాత్రమే ఉమ్మడి మూలకాలు అవుతాయి. సో ఇది మన సమీకరణం 1 అనుకుందాము. ఇది సమీకరణం 2 అనుకుందాం. సో సమీకరణాలు 1, 2ల నుండి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమేమి ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. బి ఇంటర్సెక్షన్ ఏలో కూడా ఏమేమి మూలకాలు ఉన్నాయి? 1 2 3నే. కాబట్టి క్లియర్గా ఈ రెండు సమానం అవుతాయా కావా? అవుతాయి. సో మనం క్లియర్గా ఈజీగా చెప్పొద్దు. సమీకరణం 1, 2ల నుండి సమీకరణంలో 1, 2ల నుండి మనం ఏమని రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని రాయొచ్చు. సో మనకి ఏమడుగుతున్నాడు? రెండు సమానమా అని అడుగుతున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి మరియు బి ఇంటర్సెక్షన్ ఏ కనుగొనండి. ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కున్నాము, బి ఇంటర్సెక్షన్ ఏ కూడా కనుక్కున్నాము. రెండు సమానమా అన్నాడు. ఎస్, ఆ రెండు సమానమే. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏమవుతుంది? బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. సో ఇది మనకు 2.2లో ఫస్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లం. చూడండి ఏమంటున్నాడో. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 2 4 ఏ ఇంటర్సెక్షన్ 5 మరియు ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుగొనండి, వ్యాఖ్యానించండి.
సో ఒకటే సమితి ఇచ్చాడు, ఇచ్చినటువంటి సమితి ఏ ఈక్వల్ టు 0 2 4 ఏ ఇంటర్సెక్షన్ 5 అన్నాడు. సో ఈ 5 అనేది ఏంటి, శూన్య సమితిని మనం 5 అనే అక్షరం చే సూచిస్తాము. సో మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ 5 ఏ ఇచ్చాడు, 5 అంటే మనకు తెలుసు శూన్య సమితి, ఇది కనుక్కోవచ్చు. నెక్స్ట్ రెండోది ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏ మళ్ళీ ఏనే రాయాలి, ఆ రెండింటి యొక్క ఛేదనము. సో వ్యాఖ్యానించండి అన్నాడు. సో ఫస్ట్ మనం కనుక్కుందాము, కనుక్కున్న తర్వాత వచ్చిన రిజల్ట్ని బట్టి మనం ఏం చెప్పొచ్చో చూద్దాము. సో ఇది మనకి ఇచ్చినటువంటి సమితి ఏ ఈక్వల్ టు 0 2 4. ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ 5 ఏమవుతుందో కనుక్కుందాము. ఏ ఇంటర్సెక్షన్ 5. సో చూడండి, ఫస్ట్ మనం సెట్ ఏ రాయాలి. సెట్ ఏ ఏముంది, 0 2 4 ఇది సెట్ ఏ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ ఏముంది 5 అంటే దీన్ని శూన్య సమితి. శూన్య సమితిలో మూలకాలు ఉండవు, ఓన్లీ మనం బ్రేజెస్ ఇవి మాత్రమే రాస్తే అది శూన్య సమితి అవుతుంది. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఛేదనం ఏ విధంగా రాస్తాము, ఉమ్మడి మూలకాలను మాత్రమే ఛేదన సమితిలో రాస్తాము. సో ఉమ్మడి మూలకాలు, ఇందులో మూలకాలే లేవు, ఇక ఉమ్మడి మూలకాలు ఉంటాయా, లేవు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ 5 కూడా ఏమవుతుంది, 5 అవుతుంది. ఇది ఏంటి, నల్ సెట్, శూన్య సమితి అవుతుంది. ఇంగ్లీష్లో నల్ సెట్ అంటాం, శూన్య సమితి అవుతుంది. ఇది ఏ ఇంటర్సెక్షన్ 5. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోమన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ ఏ. సో ఏ అంటే ఏంటి, మళ్ళీ మనకు 0 2 4 ఇంటర్సెక్షన్ మళ్ళీ అదే సమితి. ఏ ఇంటర్సెక్షన్ ఏనే, మళ్ళీ ఏనే 0 2 4. సో ఇప్పుడు చూడండి, ఇంటర్సెక్షన్లో ఏం రాస్తాం, ఉమ్మడి మూలకాలు. సో 0 ఉంది, 2 ఉంది, 4 ఉన్నాయి. సో అన్నింటిలో ఉమ్మడి మూలకాలు ఉన్నాయి కాబట్టి 0 2 4 ఈక్వల్ ఇది ఏంటిది, మళ్ళీ ఏనే వచ్చింది మనకు. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఏమొచ్చింది, ఏనే వచ్చింది. దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు అంటే, మనకు వచ్చిన రిజల్ట్ని బట్టి ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది, మరియు ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ వచ్చింది. సో వ్యాఖ్యానించండి అన్నాడు కదా, ఇదే మనం చెప్పాల్సినటువంటిది. సో ఏ ఇంటర్సెక్షన్ 5 ఈక్వల్ టు 5 వచ్చింది మనకు, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ వచ్చింది. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లము. సో నెక్స్ట్ మన థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లము అభ్యాసం 2.2లో. సో చూడండి ఏమంటున్నాడో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో సమితుల భేదానికి సంబంధించినటువంటిది. సో చాలాసార్లు ఎగ్జామ్లో మనకు 2 మార్క్స్ ప్రాబ్లం కింద వచ్చింది, కొన్నిసార్లు 4 మార్క్స్ కింద కూడా వచ్చింది. సో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈజీగా చేయడం వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 4 6 8 10 మరియు బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 6 9 12 15 అయితే ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏలను కనుగొనండి. సో ఇచ్చినటువంటి రెండు సమితులు ఏ మరియు బి. సో ఫస్ట్ మనం ఏ మైనస్ బి కనుక్కుందాము. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ సమితి ఏ రాయాలి మైనస్ సమితి బి రాయాలి. సో సమితి ఏ అంటే ఏముందో అందులో ఉన్నటువంటి మూలకాలు రాద్దాము. సో ఇది మనకు సమితి ఏ 2 4 6 8 10 మైనస్, ఇప్పుడు సమితి బిలో ఉన్నటువంటి మూలకాలు రాద్దాము. సమితి బి 3 6 9 12 15. సో ఇవి సమితి బి, ఇది 3 6 9 12 15. సో ఏ మైనస్ బి చేసేప్పుడు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ విధంగా చేస్తాము అంటే, ఫస్ట్ ఉమ్మడి మూలకాలను గుర్తించి వాటిని క్యాన్సిల్ చేయాలి. సో అప్పుడు మీకు రాయడం ఈజీ అవుతుంది, ఏ మైనస్ బి కనుక్కోవడం ఈజీ అవుతుంది. సో ఉమ్మడి మూలకాలు ఉన్నాయా, 2 ఇక్కడ ఉంది లేదు, 4 ఉంది ఇక్కడ లేదు, 6 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో ఉమ్మడి మూలకాలను ఏం చేయాలి, క్యాన్సిల్ చేయమంటున్నా. సో నెక్స్ట్ 8 లేదు, 10 లేదు, అంతే. ఇక సో ఒక 6 మాత్రమే ఉంది ఉమ్మడి మూలకం. ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ మొదటి సమితిలో ఏవైతే మూలకాలు ఉన్నాయో, మిగిలిన మూలకాలు ఏమున్నాయో అవి రాస్తే అదే మనకు ఏ మైనస్ బి అవుతుంది. సో ఇప్పుడు ఈ మొదటి సమితిలో మిగిలినటువంటి మూలకాలు 2 4
8 10. సో ఇక మనకు రెండో సమితితో సంబంధం లేదు, ఈ మూలకాలు రాయొద్దు. ఓన్లీ మనం ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసేంత వరకే ఈ సమితి మనకు ఉపయోగపడుతుంది. సో క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలోని మూలకాలు మాత్రమే రాయాలి, సరిపోతుంది అంతే. ఇక ఈ 6 క్యాన్సిల్ అయింది కాబట్టి 2 4 8 10 అనేదే మనకు A-B సమితిలోని మూలకాలు అవుతాయి. సో దీంతో సంబంధం లేదు, ఇక ఇవి రాయొద్దు, అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది A-B. సో నెక్స్ట్ ఏమన్నాడు, B-A కూడా కనుక్కోమన్నాడు. సో B-A. సో ఫస్ట్ మనం సమితి B రాయాలి, ఆ తర్వాత A రాయాలి. జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటిది ఆర్డరు మిస్ చేయకూడదు. ఫస్ట్ B ఉంది కదా, కాబట్టి Bలోని మూలకాలను రాద్దాము. సో ఇది మనకు సమితి B, అందులో ఉన్నటువంటి మూలకాలు 3 6 9 12 15. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి. నెక్స్ట్ సమితి A రాయాలి, ఏలో ఉన్నటువంటి మూలకాలు ఏంటో అవి రాద్దాము. సో ఇవి సమితి ఏలో ఉన్నటువంటి మూలకాలు 2 4 6 8 10. సో మళ్ళీ B-A సమితికి చెందినటువంటి మూలకాలు రాయాలి అంటే ఉమ్మడి మూలకాలని క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది, లేదు. 6 ఇక్కడ ఉంది, క్యాన్సిల్ చేద్దాము. 9 ఇక్కడ ఉంది, లేదు. 12 ఉంది, లేదు. 15 ఉంది, ఇక్కడ లేదు. సో ఇప్పుడు ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలో మిగిలినటువంటి మూలకాలను రాయాలి. అప్పుడు అది 3 9 12 15 అంతే. ఇక రెండో సమితికి వెళ్ళొద్దు. క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలో మిగిలినటువంటి మూలకాలను రాస్తే అది ఈ B-A అవుతుంది. సో ఒకసారి మీరు చూసినట్లయితే A-Bలోని మూలకాలు 2 4 8 10, B-Aలోని మూలకాలు 3 9 12 15. సో A-B ఈజ్ నాట్ ఈక్వల్ టు B-A, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎప్పుడు కానీ సమితుల సమ్మేళనం సమానం అవుతుంది, ఛేదనం సమానం అవుతుంది, కానీ భేదం సమానం కాదు. సో A-B ఈజ్ నాట్ ఈక్వల్ టు A-B ఈజ్ నాట్ ఈక్వల్ టు B-A. సో యాక్చువల్గా ఇది మనకు అడగలేదు, కానీ రాస్తున్నా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో ఓన్లీ కనుక్కోమన్నాడు, కనుక్కున్నాం మనం. కానీ ఈ రెండింటిని బట్టి మనం ఏమని రాయొచ్చు, A-B ఈజ్ నాట్ ఈక్వల్ టు B-A. సో ఇంపార్టెంటు. సో ఈ రెండు అసలు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. ఇది మనకు ఫోర్త్ ప్రాబ్లం. సో చూడండి, A మరియు Bలు రెండు సమితులు, A సబ్సెట్ టు B అయినా A-B ఎంత? సో ఇంపార్టెంట్, 1 మార్కు 2 మార్కు చాలాసార్లు అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే A-Bలు రెండు సమితులు మాత్రమే అన్నాడు, మనకు మూలకాలు ఏం కనిపించట్లేవు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో. సో కానీ ఒక కండిషన్ ఇచ్చాడు, A సబ్సెట్ టు B అయినా A-B ఎంత? సో సబ్సెట్ అంటే ఏంటో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేర్చుకుందాము, మీరు ముందు చూస్తే ఇవి అర్థమవుతుంది. సో సబ్సెట్ అంటే ఉపసమితి. ఉపసమితి అనేది ఏంటంటాము, సో ఏలోని ప్రతి మూలకము సమితి Bలో ఉన్నట్లయితే, సమితి ఏలోని ప్రతి మూలకము సమితి Bలో ఉన్నట్లయితే సో ఏను Bకి ఉపసమితి అంటారు. సో దాన్ని ఈ విధంగా రాస్తాం, A ఈజ్ సబ్సెట్ టు B అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా Bలో ఉండాలి. అలా ఉంటే ఏని Bకి ఉపసమితి అంటాం. సో ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చాడు, మనకు A-Bలలో మూలకాలు ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేట్లు, అంటే ఇచ్చినటువంటి కండిషన్ తృప్తిపరిచేట్లు మూలకాలు మనం తీసుకొని సమస్య సాధించవచ్చు. సో చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ A ఈజ్ సబ్సెట్ టు B కావున, అంటే A అనేది Bకి ఉపసమితి కావున, సో నేనేం తీసుకున్నా అంటే A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 1 2 మరియు B ఈక్వల్ టు సెట్ ఆఫ్ -1 0 1 2 3 అనుకున్నాము. సో ఇక్కడ కండిషన్ ఏంటి, సమితి A అనేది Bకి ఉపసమితి కావాలి, అంటే Aలోని మూలకాలు అన్నీ Bలో ఉండాలి. ఉన్నాయో చూడండి, 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, కాబట్టి మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అలా సాటిస్ఫై అయ్యేట్లు మన సమితిలోని మూలకాలను తీసుకోవాలి. సో ఇక్కడ A-Bలు ఇవ్వలేదు, కానీ ఇచ్చినటువంటి కండిషన్ తృప్తిపరిచేట్లు ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, A-B కనుక్కోవాలి. సో చూద్దాము. సో ఇలా తీసుకోవడం ఇంపార్టెంటు. సో చూడండి, ఫస్ట్ మనం
అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ యూనియన్ బి కనుక్కుందాము. సో ఏమనుకున్నాము 0 1 2. సో యూనియన్ బి ఏమనుకున్నాము -1 0 1 2 3. సో మీరు ఖచ్చితంగా ఏ సబ్సెట్ బి అంటే ఇవే మూలకాలు ఉంటాయి అనుకోవద్దు. సో ఇక్కడ ఈ కండిషన్ తృప్తిపరిచేట్లు మీ ఇష్టం ఏవైనా మూలకాలు తీసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటి, ఏ సబ్సెట్ బి కావాలి అంటే ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉండాలి, అది కండిషన్. కానీ 0 1 2 3 ఇవే ఉంటాయి అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా. సో ఇప్పుడు మనం యూనియన్ అంటే దీన్ని తెలుగులో ఏమంటాం, సమ్మేళనము. రెండు సమితుల సమ్మేళనం ఏ విధంగా రాస్తాము, ఆ రెండు సమితిలలో ఉన్నటువంటి మొత్తం మూలకాలను కలిపి రాసినట్లయితే మనకు యూనియన్ వస్తుంది. సో ఏవైనా ఉమ్మడి మూలకాలు ఉంటే ఒక్కసారి రాస్తే సరిపోతుంది. సో మొత్తం కలిపి రాయాలి మనం. సో ఆర్డర్లో రాద్దాము. సో ఫస్ట్ -1, తర్వాత 0 రెండింటిలో ఉంది కానీ ఒకసారి రాస్తే సరిపోతుంది. 1 కూడా రెండిట్లో ఉంది, ఒకసారి రాయాలి. 2 రెండిట్లో ఉంది, ఒకసారి రాయాలి. ఆ తర్వాత 3. సో ఇప్పుడు చూడండి -1 0 1 2 3 ఇది ఏ యూనియన్ బి అవుతుంది. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది, -1 0 1 2 3. సో -1 0 1 2 3 అనేది ఏంటిది, సమితి బీనే వచ్చింది. మళ్ళీ ఏంటిది, సమితి బీనే వచ్చింది. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే బట్టి ఈ విధంగా రాయొచ్చు. సో ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమైంది, బి అయ్యింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 1 మార్క్ 2 మార్క్ చాలాసార్లు అడిగాడు. సో ఇది మనకు 4th ప్రాబ్లం. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చేద్దాం. మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం అభ్యాసం 2.2లో 5th ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు మా ఎగ్జామ్లో 4 మార్క్స్ వచ్చినటువంటి ప్రాబ్లము. సో ఇక్కడ మనకు సమితి నిర్మాణ రూపం ఇచ్చి రోస్టర్ రూపంలో రాసినాక సమితి ప్రక్రియలు చేయమంటాడు. సో ఇలా ఈ ప్రాబ్లమే రాకుండా ఇలాంటి మోడల్లో ప్రతిసారి ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ వస్తుంది ఎగ్జామ్లో. 4 మార్క్స్ ప్రాబ్లము. ఈ మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లం లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు ఫస్ట్ పేపర్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా సమితి నిర్మాణ రూపం నుండి రోస్టర్ రూపంలోకి రాయడం వచ్చినట్లయితే మిగతాది ఈజీగా చేయడం వస్తుంది. సో ఒకసారి చూద్దాము ప్రాబ్లం ఏమి ఇచ్చాడో. A is equal to set of all x such that x ఒక సహజ సంఖ్య. సో ఇది ఏ విధంగా చదవాలి, సమితి నిర్మాణ రూపం నుండి రోస్టర్ రూపంలోకి ఎలా మార్చాలి మనం ఫస్ట్ వీడియోలోనే నేర్చుకున్నాము. సో మీరు స్టార్టింగ్ నుండి ఫాలో అయినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ b is equal to set of all x such that x ఒక సరి సంఖ్య, comma c is equal to set of all x such that x ఒక బేసి సంఖ్య, d is equal to set of all x such that x ఒక ప్రధాన సంఖ్య అయిన a ఇంటర్సెక్షన్ b, comma a ఇంటర్సెక్షన్ c, comma a ఇంటర్సెక్షన్ d, comma b ఇంటర్సెక్షన్ c, comma b ఇంటర్సెక్షన్ d మరియు c ఇంటర్సెక్షన్ d లను కనుగొనము. సో ఇక్కడ మనకు 4 సమితులు ఇచ్చాడు ABCD. ఆ 4 సమితులు కూడా సమితి నిర్మాణ రూపంలో ఉన్నవి. వాటిని మనం ఫస్ట్ రోస్టర్ రూపంలో రాయాలి. సో అది ఇంపార్టెంట్. సో ఇచ్చిన సమితులను రోస్టర్ రూపంలో రాయగా సో ఫస్ట్ సమితి ఏమవుతుందో చూద్దాము. ఇది సెట్ ఏ. సో మొదటి సమితి x అనేది ఒక సహజ సంఖ్య అన్నాడు. సహజ సంఖ్యలు ఏంటి, లెక్కింపు సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాము. 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. సో కాబట్టి మనం ఈ విధంగా రాస్తాము. సమితి ఏ యొక్క రోస్టర్ రూపము 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్. సో మనం ఈ విధంగా సమితి ఏ యొక్క రోస్టర్ రూపం, సహజ సంఖ్యలు ఇవన్నీ. సో ఎక్కడి వరకు ఉంటాయి, అనంతంగా ఉంటాయి. మరి అన్నీ రాస్తామా, సో కొన్ని రాసి డాష్ డాష్ పెడితే సరిపోతుంది. సో ఇది సమితి ఏ యొక్క రోస్టర్ రూపం.
బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సంఖ్య, అంటే బి అనేది సరి సంఖ్యల సమితి. సో సరి సంఖ్యలు ఏంటో మనకు తెలుసు కదా, రెండు చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటాము. 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. సో ఇవి సరి సంఖ్యలు. సో నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక బేసి సంఖ్య. సో బేసి సంఖ్యలు ఏంటో మనకు తెలుసు కదా. సో ఇక్కడ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో ఇవి బేసి సంఖ్యలు. సో సమితి సి యొక్క రోస్టర్ రూపం ఇది. సో నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్యలు ఏంటి మనకు, ఇవి ప్రధాన సంఖ్యలు అవుతాయి. 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. సో ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు కాగల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. కారణాంకాలు ఏముండవు, రెండే ఉంటాయి, ఒకటి మరియు అదే సంఖ్య. సో ఇవి ఇచ్చిన 4 సమితులైన రోస్టర్ రూపంలో రాస్తే వచ్చినటువంటి మూలకాలు ఇవి. సో ఇవి ఇంపార్టెంట్, మీకు రోస్టర్ రూపంలో కనుక మీరు కరెక్ట్గా రాయగలిగినట్లయితే సో అవి చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇవి కరెక్ట్గా రాయడం రావాలి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి అనుకుందాం. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. సో చూడండి, సో అక్కడ మనకు నెంబర్ ఏమి ఇవ్వలే కానీ నేను నెంబర్ ఇస్తున్నాను. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫస్ట్ అనుకుంటున్నా, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఫస్ట్ సమితి ఏ రాసి తర్వాత బి రాయాలి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో సమితి ఏలోని మూలకాలన్నీ రాస్తున్నా. సో ఇది మనకు సమితి ఏ, అందులో ఉన్నటువంటి మూలకాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. సో సమితి ఏ రాశాను. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ రాసినాక సమితి బి రాయాలి. సో ఇంటర్సెక్షన్ రాసి నెక్స్ట్ సమితి బిలోని మూలకాలు ఇవి. సో ఇవి మనకు సమితి బిలో ఉన్నటువంటి మూలకాలు 2, 4, 6, 8, 10. సో ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనకు తెలుసు, ఇంతకుముందు చేసాం కదా. ఉమ్మడి మూలకాలు కలిగిన సమితినే వాటి యొక్క ఛేదన సమితి అంటాము. సో ఉమ్మడి మూలకాలు రాయాలి అంతే. సో రెండింటిలో ఉన్న మూలకాలు ఏంటి, సో 2 తర్వాత 4, 6, 8 ఇవి రెండింటిలో ఉన్నటువంటి మూలకాలు. 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో ఇవి ఉమ్మడి మూలకాలు, అంటే రెండు సమితులలో ఉన్నటువంటి మూలకాలను ఉమ్మడి మూలకాలు అంటాము. సో ఆ రెండు సమితిలో ఉన్న మూలకాలను మాత్రమే ఛేదన సమితిలో రాస్తాము. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో 2 అనేది రెండిట్లో ఉంది, 4 రెండిట్లో ఉంది, 6 కూడా రెండింటిలో ఉంది, 8 కూడా రెండింటిలో ఉంది. సో ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి రెండవది. సో మళ్ళీ మొదటగా మనం సమితి ఏ రాయాలి, ఇంటర్సెక్షన్ సమితి బి రాయాలి. సో ఏలోని మూలకాలు మళ్ళీ ఇవే అవుతాయి. సో ఇది సమితి ఏ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఆన్. సో ఇది సమితి ఏ. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ రాసి సమితి సిలోని మూలకాలను రాయాలి. సో సమితి సిలో ఉన్న మూలకాలు ఏంటి, 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో ఇది సమితి సిలోని మూలకాలు. సో మళ్ళీ ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాము, సింపుల్గా మళ్ళీ ఉమ్మడి మూలకాలు రాయాలి. అంటే రెండింటిలో ఉన్న మూలకాలను మాత్రమే ఇందులో రాయాలి. సో 1 అనేది రెండిట్లో ఉంది, సో రాయండి. 2 ఇక్కడ ఉంది కానీ లేదు. 3 అనేది రెండిట్లో ఉంది, సో నెక్స్ట్ 4 లేదు. 5 అనేది రెండిట్లో ఉంది, 6 లేదు. 7 అనేది రెండిట్లో ఉంది, 8 లేదు. సో అండ్ సో ఆన్. 1, 3, 5, 7 అనేవి ఉమ్మడి మూలకాలు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 5, 7 అవుతుంది. సో నెక్స్ట్ మనం థర్డ్ ఏ ఇంటర్సెక్షన్ డి కనుక్కుందాం. సో జాగ్రత్తగా చూసి ఆర్డర్లో రాయాలి.
ఫస్ట్ మనకు సెట్ ఏ ఉంది కాబట్టి సమితి ఏలోని మూలకాలు రాయాలి ఇంటర్సెక్షన్, తర్వాత డి ఉంది కాబట్టి డిలోని మూలకాలు, సమితి ఏ మళ్ళీ ఇవే రాయాలి. సో ఇది సమితి ఏలోని మూలకాలు ఇవి 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్. సో ఇంటర్సెక్షన్ రాసి మళ్ళీ మన సమితి డిలో ఉన్నటువంటి మూలకాలు రాద్దాము. సమితి డిలో ఉన్నటువంటి మూలకాలు 2 3 5 7 11 అండ్ సో ఆన్. సో ఇవి మనకు సమితి డిలో ఉన్నటువంటి మూలకాలు. సో మళ్ళీ ఇంటర్సెక్షన్ డి అనే సమితిలోని మూలకాలు కనుక్కోవాలి అంటే ఉమ్మడి మూలకాలు రాయాలి. అంటే రెండింటిలో ఉన్నటువంటి మూలకాలు 1 అనేది ఇక్కడ ఉంది లేదు, 2 అనేది రెండిట్లో ఉంది కాబట్టి రాయాలి, 2 అనేది 3 కూడా రెండిట్లో ఉంది రాయండి. సో 4 అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో 5 అనేది కూడా రెండిట్లో ఉంది రాయండి, 6 అనేది లేదు, 7 అనేది కూడా రెండిట్లో ఉంది అండ్ సో ఆన్. 8 అనేది లేదు కాబట్టి అక్కడికే రాస్తాం మనం. ఇది ఏ ఇంటర్సెక్షన్ డిలోని మూలకాలు 2 3 5 7 అండ్ సో ఆన్. సో ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ డి. సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, బి ఇంటర్సెక్షన్ సి కనుక్కుందాం. సో నెక్స్ట్ మనం బి ఇంటర్సెక్షన్ సి కనుక్కుందాము. సో ఫస్ట్ సమితి బి రాయాలి. బిలో ఉన్నటువంటి మూలకాలు 2 4 6 8 10 అండ్ సో ఆన్. సో ఇవి మనకు బిలో ఉన్నటువంటి మూలకాలు. ఇంటర్సెక్షన్ సమితి సి రాయాలి. సిలో ఉన్నటువంటి మూలకాలు 1 3 5 7 9 1 3 5 7 9. సో ఇంటర్సెక్షన్ అంటున్నాడు కాబట్టి మళ్ళీ మనం ఉమ్మడి మూలకాలు రాసినట్లయితే సరిపోతుంది. సో 2 లేదు, 4 అనేది లేదు, 6 8 10 ఉమ్మడి మూలకాలు లేవు అసలు. సో ఇవన్నీ సరి సంఖ్యలు, ఇవన్నీ బేస్ సంఖ్యలు, ఉమ్మడి మూలకాలు లేవు. సో కాబట్టి మనం ఈ విధంగా సమితి రాసి వదిలేస్తాము. దీన్ని మనం శూన్య సమితి అంటాము. అంటే మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. సో ఇక్కడ బి ఇంటర్సెక్షన్ సి అనేది మనకు ఒక శూన్య సమితి అవుతుంది. ఎందుకు అంటే ఇందులో మూలకాలు ఏం లేవు. సో నెక్స్ట్ మనం ఫిఫ్త్ది బి ఇంటర్సెక్షన్ డి కనుక్కుందాం. సో మొదటగా సమితి బి రాయాలి, ఇంటర్సెక్షన్ సమితి డి. బి అంటే ఇదే అవుతుంది 2 4. ఇది మనకు సమితి బిలోని మూలకాలు 2 4 6 8 10 డాష్ డాష్ ఇంటర్సెక్షన్ డి. డిలోని మూలకాలు ఇవి ప్రధాన సంఖ్యలు కాబట్టి సో ఇది మనకు సమితి డిలోని మూలకాలు 2 3 5 7 11. సో మళ్ళీ మనం ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాలు రాయాలి. రెండింటిలో ఉన్నటువంటి మూలకాలను మాత్రమే మనం రాయాలి. సో 2 అనేది రెండింటిలో ఉంది. సో నెక్స్ట్ 4 లేదు, 6 8 10 ఏం లేవు, ఓన్లీ 2 మాత్రమే ఉంది కాబట్టి బి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 అవుతుంది. సో నెక్స్ట్ మనకు చివరగా సి ఇంటర్సెక్షన్ డి కనుక్కుందాము. సి ఇంటర్సెక్షన్ డి అంటే మొదటగా మనం సమితి సి రాయాలి. సమితి సి ఏముంది 1 3 5 7 9 అండ్ సో ఆన్. సో ఇవి సమితి సిలోని మూలకాలు 1 3 5 7 9 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్. సో నెక్స్ట్ మనం సమితి డిలోని మూలకాలు రాయాలి. సో 2 3 5 7 11 అవుతుంది. మనకు సమితి డిలోని మూలకాలు 2 3 5 7 11. సో ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డిలోని మూలకాలు ఏమవుతాయి, మళ్ళీ ఉమ్మడి మూలకాలు అవుతాయి. సో 1 అనేది లేదు కాబట్టి రాయదు, 3 అనేది రెండిట్లో ఉంది కాబట్టి రాయాలి. సో 5 కూడా రెండిట్లో ఉంది, 7 అనేది రెండిట్లో ఉంది అండ్ సో ఆన్. 9 లేదు కాబట్టి మనం రాయకూడదు. సో ఇది సి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్ టు ఏమవుతుంది 3 5 7 అండ్ సో ఆన్. సో ఇది మనకు లాస్ట్ సి ఇంటర్సెక్షన్ డి ఫిఫ్త్ ప్రాబ్లంలో. టోటల్గా అన్నీ కూడా కంప్లీట్ చేసాము ఫిఫ్త్ ప్రాబ్లంలో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఎక్కడ అంటే సమితి నిర్మాణ రూపం నుండి రోస్టర్ రూపం రాయడం రావాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వస్తే ఇక మిగతా ఈజీగా వస్తాయి. సో ఇది మనకు ఫిఫ్త్ ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం సిక్స్త్ ప్రాబ్లం చేద్దాం. ఈరోజు మనం అభ్యాసం 2.2లో సిక్స్త్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో చూడండి ఏమడుగుతున్నాడో. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 6 9 12 15 18 21 comma b is equal to set of 4 8 12 16 20 comma c is equal to set of 2 4 6 8 10 12 14 16 comma d is equal to set of 5 10 15 20 అయినా a minus b a minus c a minus d b minus a c minus a d minus a
బి మైనస్ సి, బి మైనస్ డి, సి మైనస్ బి, డి మైనస్ బిలను కనుగొనము. సో ఇక్కడ మనకు 4 సెట్స్ ఇచ్చాడు. ఏబిసిడి అని 4 సమితులు ఇచ్చి ఇక్కడ భేదం, సమితుల భేదం కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చినటువంటి సమితులు ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, 18, 21, B is equal to 4, 8, 12, 16, 20, C is equal to set of 2, 4, 6, 8, 12, 10, 12, 14, 16, D is equal to set of 5, 10, 15, 20. సో ఇవి మనకు ఇచ్చినటువంటి 4 సమితులు. సో మొట్టమొదటిది మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు, సో ఇక్కడ ఆర్డర్గా రాయాలి. ఫస్ట్ సమితి ఏ ఉంది కాబట్టి ఏ సమితి రాయాలి. అందులో మూలకాలు 3, 6, 9, 12, 15, 18, 21 ఇది సమితి ఏ. సో మైనస్ సమితి బిలోని మూలకాలు రాయాలి 4, 8, 12, 16, 20 ఇది సమితి బి. సో ఇప్పుడు మనం ఏ మైనస్ బి చేసేటప్పుడు మొదటగా మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే 2 సమితులలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేయాలి. అంటే రెండిట్లో ఉన్నటువంటి మూలకాలను క్యాన్సిల్ చేయాలి. సో 3 ఇక్కడ ఉంది కానీ లేదు, 6 ఇందులో లేదు, 9 లేదు, కానీ 12 రెండిట్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం 12ని క్యాన్సిల్ చేద్దాము. సో 15 లేదు ఇందులో, 18 కూడా ఇందులో లేదు, 21 లేదు. సో ఇప్పుడు ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలో ఉన్న మిగిలిన మూలకాలను ఇందులో రాయాలి. సో మొదటి సమితిలో ఏమేమి మిగిలాయి 3, 6, 9, 15, 18, 21. సో ఇక మన రెండో సమితితో మనకు అవసరం లేదు. ఓన్లీ ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేసేంత వరకే దీంతో మనకు అవసరము. ఆ తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలోని మిగిలిన మూలకాలను రాస్తే అదే మనకు ఏ మైనస్ బి సమితిలోని మూలకాలు అవుతాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి సమితిలోని మిగిలిన మూలకాలు రాస్తున్నా 3, 6, 9, 15, 18, 21. సో ఇవి మొదటి సమితిలోని మిగిలిన మూలకాలు. సో ఇది మనకు ఏ మైనస్ బి ఫస్ట్ది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏ మైనస్ సి. సో మళ్ళీ మొదటగా మనం సమితి ఏ రాయాలి, మైనస్ సమితి సి రాయాలి. సో సమితి ఏలోని మూలకాలు మళ్ళీ ఇవే అవుతాయి. సో అవి రాస్తున్నా. సో సమితి ఏలోని మూలకాలు 3, 6, 9, 12, 15, 18, 21 ఇది సమితి ఏ. మైనస్ మళ్ళీ మనం సమితి సి రాయాలి. సమితి సిలోని మూలకాలు ఏమున్నాయో చూడండి 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో సమితి సిలోని సో ఇవి సమితి సిలోని మూలకాలు ఏంటి 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో ఏ ఇది ఏ మైనస్ సి ఇది సి. సో మళ్ళీ ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేయాలి. అంటే రెండింటిలో ఉన్నటువంటి మూలకాలను మనం క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది కానీ ఇందులో లేదు, 6 రెండింటిలో ఉంది కాబట్టి 6 క్యాన్సిల్ చేద్దాము. సో 9 ఇక్కడ లేదు, 12 ఉంది, 12 క్యాన్సిల్ చేద్దాము. సో నెక్స్ట్ 15 లేదు, 18 కూడా లేదు, 21 లేదు. సో మన ఉమ్మడి మూలకాలు 6, 12 ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలో మిగిలిన మూలకాలను రాయాలి. మొదటి సమితిలో ఏమేమి మూలకాలు మిగిలాయి 3, 9, 15, 18, 21. సో అవి ఏ మైనస్ సి సమితిలోని మూలకాలు అవుతాయి 3, 9, 15, 18, 21. సో ఇది ఏ మైనస్ సి సమితిలోని మూలకాలు 3, 9, 15, 18, 21 ఇది మనకు ఏ మైనస్ సి సమితి అవుతుంది. సో నెక్స్ట్ మూడవది ఏ మైనస్ డి కనుక్కోమంటున్నాడు. ఏ మైనస్ డి ఈక్వల్ టు, సో మొదటగా మళ్ళీ సమితి ఏలోని మూలకాలు రాయాలి మైనస్ సమితి డిలోని మూలకాలు. సో మళ్ళీ సమితి ఏ ఇదే అవుతుంది
సో ఇది సమితి ఏలోని మూలకాలు 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ డి ఉంది. సమితి డిలోని మూలకాలు 5, 10, 15, 20. సో కాబట్టి సో ఇది మనకు సమితి డిలో ఉన్నటువంటి మూలకాలు 5, 10, 15, 20. సో ఇప్పుడు ఏ మైనస్ డి రాసాము. సో ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేద్దాము. ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి ఇక్కడ? సో 3 లేదు, 6 లేదు, 9 లేదు, 12 లేదు, 15 మాత్రమే ఉంది. సో కాబట్టి 15 క్యాన్సిల్ చేద్దాము. తర్వాత 18 లేదు, 21 లేదు. సో ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తరువాత మొదటి సమితిలోని మిగిలిన మూలకాలను రాయాలి. సో ఏమేమి మిగిలాయి ఇక్కడ? 3, 6, 9, 12, 18, 21. సో అవి రాసినట్లయితే 3, 6, 9, 12, 18, 21. సో ఇవి మొదటి సమితిలో మిగిలిన మూలకాలు. 15 మాత్రమే క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక మిగిలినవి ఇవి. సో ఇప్పుడు ఏ మైనస్ డి సమితిలోని మూలకాలు 3, 6, 9, 12, 18, 21. సో ఇది మనకి థర్డ్ది. సో నెక్స్ట్ ఫోర్త్ బి మైనస్ ఏ కనుక్కుందాము. సో నెక్స్ట్ ఫోర్త్ బి మైనస్ ఏ కనుక్కుందాము. సో మొదటగా సమితి బి రాయాలి మైనస్ సమితి ఏ. సో బిలోని మూలకాలు మనకు 4, 8, 12, 16, 20 మైనస్ సమితి ఏలోని మూలకాలు 3, 6, 9, 12, 15, 18, 21. సో ఇప్పుడు మనం ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేద్దాము. సో రెండింటిలో ఉన్నటువంటి మూలకాలు 4 లేదు, 8 లేదు, 12 ఉంది కాబట్టి 12 క్యాన్సిల్ చేద్దాము. సో 16 లేదు, 20 లేదు. సో ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మొదటి సమితిలో మిగిలిన మూలకాన్ని రాయాలి. అవి 4, 8, 16, 20 అవుతాయి. సో కాబట్టి 4, 8, 16, 20. సో ఇవి బి మైనస్ ఏ సమితిలో ఉన్నటువంటి మూలకాలు. సో ఇది మనకు ఫోర్త్ బిట్. సో నెక్స్ట్ ఫిఫ్త్ సి మైనస్ ఏ కనుక్కుందాము. సో మనం మొదటగా సమితి సి రాసి తర్వాత ఏ రాయాలి. సో సిలో ఉన్నటువంటి మూలకాలు 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో ఇది మనకు సమితి సిలో ఉన్నటువంటి మూలకాలు 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ సమితి ఏలో ఉన్నటువంటి మూలకాలు. సో ఏ ఇదే అవుతుంది. సో ఇవి సమితి ఏలో మూలకాలు 3, 6, 9, 12, 15, 18, 21. సో సి మైనస్ ఏ, ఇది సి మైనస్ ఏ. సో ఇప్పుడు ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేద్దాము. సో 2 అనేది ఇందులో లేదు కాబట్టి సో నెక్స్ట్ 4 చూద్దాము. 4 కూడా లేదు. సో 6 ఉంది కాబట్టి 6 క్యాన్సిల్ చేద్దాము. 8 లేదు, 10 లేదు, నెక్స్ట్ 12 ఉంది, 12 క్యాన్సిల్ చేద్దాము. సో 14 లేదు, 16 లేదు. సో ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలో మిగిలిన మూలకాలను రాయాలి. సో ఇవి మొదటి సమితిలో మిగిలిన మూలకాలు ఏంటో చూద్దాము. 2, 4, 8, 10, 14, 16. సో ఇవి 2, 4, 8, 10, 14, 16. సో ఇది మనకు సి మైనస్ ఏ అనే సమితి అవుతుంది. సో ఇది ఫిఫ్త్ బిట్. సో నెక్స్ట్ సిక్స్త్ బిట్ డి మైనస్ ఏ కనుక్కుందాము. డి మైనస్ ఏ ఈక్వల్ టు, సో ఫస్ట్ మనం సమితి డి రాయాలి. డిలోని మూలకాలు 5, 10, 15, 20 మైనస్ ఏ సమితి ఏ రాయాలి. ఇవి ఏలోని మూలకాలు 3, 6, 9, 12, 15, 18, 21. ఇవి సమితి ఏలో ఉన్నటువంటి మూలకాలు. సో మళ్ళీ మనం డి మైనస్ ఏ కనుక్కోవాలి అంటే ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేయాలి. 5 లేదు, 10 లేదు, 15 ఉంది కాబట్టి 15 క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 20 లేదు. సో ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితిలో మిగిలిన మూలకాలను రాయాలి. మొదటి సమితిలో మిగిలిన మూలకాలు 5, 10, 20. సో కాబట్టి డి మైనస్ ఏ అనే సమితిలోని మూలకాలు మనకు 5, 10, 20 అవుతాయి. సో ఇది మనకు డి మైనస్ ఏ అనే సమితి. సో ఇది మనకు సిక్స్త్ బిట్. సో నెక్స్ట్ మనం సెవెంత్ చేద్దాం.
సో ఇది మనకు 7th బిట్ బి మైనస్ సి కనుక్కోవాలి. సో మొదటగా సమితి బి రాద్దాము. బి 4, 8, 12, 16, 20 మైనస్ సమితి సి 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో బి మైనస్ సి ఏమవుతుందో చూద్దాము. సో బి మైనస్ సి అంటే మొదటగా మనం ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేయాలి. సో 4 అనేది రెండిట్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాము. 8 కూడా రెండిట్లో ఉంది, క్యాన్సిల్ చేద్దాము. సో 12 రెండిట్లో ఉంది, క్యాన్సిల్ చేద్దాము. సో 16 కూడా రెండిట్లో ఉంది, క్యాన్సిల్ చేద్దాం. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? బి మైనస్ సి. మిగిలిన అన్ని ఉమ్మడి మూలకాలు 4, 8, 12, 16 క్యాన్సిల్ అయినాయి. సో ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మొదటి సమితిలో మిగిలిన మూలకాలను రాయాలి. సో మనకు 21 మిగిలింది మొదటి సమితిలో. సో కాబట్టి బి మైనస్ సి ఈక్వల్ టు ఏమవుతుంది? సెట్ ఆఫ్ 20 అవుతుంది. సో ఇది మనకు 7th బిట్ బి మైనస్ సి. సో నెక్స్ట్ మనం బి మైనస్ డి చేద్దాము. సో మళ్ళీ మనం ఫస్ట్ సమితి బి రాయాలి. సో ఇదే అవుతుంది బి మైనస్ డి అంటే సమితి డిలోని మూలకాలు రాయాలి. 5, 10, 15, 20. సో మళ్ళీ మనం ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేద్దాము. సో రెండింటిలో ఉన్నటువంటి మూలకాలు ఒక 20 మాత్రమే ఉమ్మడి మూలకం ఉంది. సో 20 క్యాన్సిల్ చేద్దాము. సో ఇక్కడ 4 లేదు, 8 లేదు, 12 లేదు, 16 లేదు. సో ఇప్పుడు మనం మొదటి సమితిలోని మిగిలిన మూలకాలను రాద్దాము. సో ఏమేమి మిగిలాయి మొదటి సమితిలో? 4, 8, 12, 16. 4, 8, 12, 16 మిగిలాయి. సో ఇది మనకు బి మైనస్ డి అవుతుంది. సో నెక్స్ట్ మనం 9th సి మైనస్ బి చేద్దాము. సి మైనస్ బి. సో మొదటగా మనం ఫస్ట్ సి సమితిలో మూలకాలు రాయాలి. సో సి అనే సమితిలో మనకు 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఉన్నవి. సో మొదటగా సి అనే సమితిలోని మూలకాలు రాసాము. మైనస్ బి సమితి రాయాలి. సో బి అనే సమితిలో మనకు 4, 8, 12, 16, 20 ఉన్నవి. సో ఇవి బి సమితిలో ఉన్నటువంటి మూలకాలు. సో మళ్ళీ మనం ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేద్దాము. సో 4 అనేది రెండింటిలో ఉంది. సో 8 కూడా రెండింటిలో ఉంది, 12 రెండింటిలో ఉంది, 16 రెండింటిలో ఉంది. సో ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ మనం మొదటి సమితిలోని మిగిలిన మూలకాలను రాయాలి. సో ఇప్పుడు మొదటి సమితిలోని మిగిలిన మూలకాలు 2, 6, 10, 14. సో ఇవి మనకు సి మైనస్ బి అనే సమితిలోని మూలకాలు అవుతాయి. సో ఇది 9th బిట్. నెక్స్ట్ మనం 10th బిట్ చేద్దాం. సో నెక్స్ట్ మనం 10th బిట్ కనుక్కుందాము. డి మైనస్ బి. సో మొదటగా డి సమితిలో ఉన్నటువంటి మూలకాలు 5, 10, 15, 20. సో ఇది సమితి డి మైనస్ బి సమితిలో ఉన్నటువంటి మూలకాలు 4, 8, 12, 16, 20. సో ఇది మనకు సమితి బి. సో రాసిన తర్వాత ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేయాలి. సో 5 లేదు, 10 లేదు, 15 లేదు. సో 20 మాత్రమే మనకు ఉమ్మడి మూలకం అవుతుంది, క్యాన్సిల్ చేయాలి. సో ఉమ్మడి మూలకాలను క్యాన్సిల్ చేసిన తరువాత మొదటి సమితిలోని మిగిలిన మూలకాలను రాయాలి. సో అవేంటి? 5, 10, 15. సో కాబట్టి మనకు 5, 10, 15 అవుతాయి. 5, 10, 15 అనేవి సో డి మైనస్ బి అనే సమితిలోని మూలకాలు. సో ఇది మనకు డి మైనస్ బి. సో టోటల్గా మనం 10 బిట్స్ కూడా కంప్లీట్ చేస్తాము. సో ఇది మనకు అభ్యాసం 2.2లో 6th ప్రాబ్లము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్క ప్రాబ్లం మీకు అర్థమైందంటే క్లియర్గా అన్నీ కూడా అదే మోడల్లో ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ మనం 7th ప్రాబ్లం చేద్దాం. ఇది మనకు అభ్యాసం 2.2లో లాస్ట్ ప్రాబ్లం, 7th వన్. టోటల్గా 7 ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఇది 7th ప్రాబ్లము. సో చూడండి ఏమంటున్నాడో, కింద ఇవ్వబడిన వాక్యాలు సత్యమా లేక అసత్యమా తెలుపండి, మీ సమాధానాలను సమర్థించండి. సో ఇది మనకు ఫస్ట్ బిట్. సో సెట్ ఆఫ్ 2, 3, 4, 5
మరియు సెట్ ఆఫ్ 3,6లు వియుక్త సమితులు. సో టోటల్గా మనకు 7th ప్రాబ్లంలో 4 బిట్స్ ఉన్నవి. సో ఇక్కడ ఇవి చేయాలి అంటే ముందుగా మనకు వియుక్త సమితులు అంటే ఏంటో తెలియాలి. సో మన ఇంతకుముందు ప్రీవియస్గా సమితుల రకాలకు సంబంధించిన వీడియో చేశాను నేను. సో మీరు అది చూస్తే ఈజీగా ఇది చేయడం వస్తుంది. సో మళ్ళీ ఒకసారి రికాల్ చేసుకుందాము. వియుక్త సమితులు అంటే ఏంటి అంటే ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితులను వియుక్త సమితులు అంటారు. ఉమ్మడి మూలకాలు లేని సమితులను వియుక్త సమితులు అంటారు. ఇంగ్లీష్లో డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో అంటే ఉమ్మడి మూలకాలు ఉండొద్దు అంటే ఏ ఒక్క మూలకం కూడా రెండింటిలో ఉండొద్దు అని అర్థం. ఓకే, రెండింటిలో ఒకే మూలకం, ఒకే రకమైన మూలకము రెండింటిలో ఉండకూడదు. సో ఉమ్మడి మూలకాలు లేని సమితులను వియుక్త సమితులు అంటాము. సో మనం ఇంకో విధంగా చెప్పాలంటే సమితుల ఛేదనము శూన్య సమితి అయినటువంటి సమితులను వియుక్త సమితులు అంటాము. సో సమితుల ఛేదనం ఏ విధంగా ఉండాలి? శూన్య సమితి కావాలి. వాటిని మనం వియుక్త సమితులు అంటాము. సో చూద్దాము, ఇక్కడ మనం ఉమ్మడి మూలకాలు ఉండకుంటే వాటిని వియుక్త సమితులు అని చెప్తున్నాం. ఉమ్మడి మూలకాలు ఉన్నాయో చూద్దాం. 2 లేదు, కానీ 3 అనే ఉమ్మడి మూలకం, 3 అనే మూలకం రెండిట్లో ఉంది కాబట్టి 3 అనేది ఉమ్మడి మూలకం అవుతుంది. ఉమ్మడి మూలకాలు ఉన్నాయి కాబట్టి ఇవి వియుక్త సమితులు కావు, కానీ ఇక్కడ వియుక్త సమితులు అవుతాయని ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యం ఏమవుతుంది? సో అసత్యం అవుతుంది. ఇదేంటి మనకు? అసత్యం. సో ఎందుకు అసత్యం అవుతుంది? సమాధానం సమర్థించండి అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఈ రెండు సమితుల యొక్క ఛేదనం కనుక్కుందాం. 2, 3, 4, 5 ఛేదనం ఇంటర్సెక్షన్ అన్నట్లు 3,6. సో ఇక్కడ ఈ రెండు సమితులు సమితి 2, 3, 4, 5 ఇంటర్సెక్షన్ 3,6. సో ఇంటర్సెక్షన్ ఛేదనం ఏ విధంగా కనుక్కుంటాం? మనం ఉమ్మడి మూలకాలు రాస్తాము. ఉన్నాయా? ఉమ్మడి మూలకాలు ఉంది, 3 అనే ఉమ్మడి మూలకం ఉంది. సో ఇప్పుడు ఇది మనకు శూన్య సమితి అవుతుందా? కాదు. మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాము. సో ఏవైతే ఇచ్చిన సమితుల యొక్క ఛేదనము శూన్య సమితి అవుతుందో వాటిని మాత్రమే వియుక్త సమితులు అంటాము. సో ఇక్కడ శూన్య సమితి కాదు కాబట్టి వియుక్త సమితులు కావు. సో ఇది మనకు ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్. సో సెట్ ఆఫ్ ఏఈఐఓయు మరియు సెట్ ఆఫ్ ఏబిసిడీలు వియుక్త సమితులు. సో మళ్ళీ మనం ఉమ్మడి మూలకాలు ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ ఏ ఉంది ఉమ్మడి మూలకాలు ఉన్నాయి. ఉమ్మడి మూలకాలు ఉంటాయి, అవి వియుక్త సమితులు కావు, కానీ ఇక్కడ వియుక్త సమితులు అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా అసత్యమే. రెండోది కూడా మనకు అసత్యం అవుతుంది. సో ఎందుకు? వాటి యొక్క ఛేదనంలో మనకు మూలకాలు ఉన్నాయి అంటే శూన్య సమితి కాదు. సో ఛేదనం కనుక్కోవాలి అంటే ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. సో ఏఈఐఓయు ఇంటర్సెక్షన్ ఏబిసిడి. సో ఇంటర్సెక్షన్లో ఏం రాస్తాం మనం? ఉమ్మడి మూలకాలు. ఏంటి ఉమ్మడి మూలకం? ఏ అనే ఉమ్మడి మూలకం ఉంది కాబట్టి ఇది శూన్య సమితి కాదు, కాబట్టి ఇచ్చిన వాక్యము అసత్యం. సో ఇది మనకు ఫస్ట్ బిట్, సెకండ్ బిట్. సో నెక్స్ట్ థర్డ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు థర్డ్ బిట్. చూడండి, 2, 6, 10, 14 మరియు సెట్ ఆఫ్ 3, 7, 11, 15లు వియుక్త సమితులు. సో మళ్ళీ అవి వియుక్త సమితులు అవుతాయో కాదో ఎలా చెప్తాము? ఉమ్మడి మూలకాలు ఉంటేనేమో వియుక్త సమితులు కావు అంటాము, ఉమ్మడి మూలకాలు లేకుంటే వియుక్త సమితులు అంటాము. సో చూద్దాం, ఉమ్మడి మూలకాలు ఉన్నాయో. 2 లేదు, 6 లేదు, 10 లేదు, 14 లేదు. సో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఇవి ఏమవుతాయి? వియుక్త సమితులు అవుతాయి. కాబట్టి ఇచ్చినటువంటి వాక్యము సత్యం అవుతుంది. సో ఇచ్చిన వాక్యం మనకు సత్యం అవుతుంది. సిన్స్ 2, 6, 10, 14 ఇంటర్సెక్షన్. సో 3, 7, 11, 15 అంటే సమితుల యొక్క ఛేదనం శూన్య సమితి కావాలి. సో ఇంటర్సెక్షన్ అంటే ఏ విధంగా కనుక్కుంటాం? ఉమ్మడి మూలకాలు రాస్తాం. ఉన్నాయా? ఉమ్మడి మూలకాలు లేవు. సో లేకుంటే దీన్ని ఏమంటాం మనం? శూన్య సమితి అంటాము. సో
శూన్య సమితి కాబట్టి ఇవి వియుక్త సమితులు అవుతాయి. వాటి యొక్క ఛేదనం శూన్య సమితి అయింది కాబట్టి వియుక్త సమితులు అవుతాయి కాబట్టి వాక్యం సత్యం. సో నెక్స్ట్ ఇది మనకు ఫోర్త్ బిట్. సెట్ ఆఫ్ 2 6 10 మరియు సెట్ ఆఫ్ 3 7 11లు వియుక్త సమితులు. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం ఉమ్మడి మూలకాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. 2 లేదు, 6 లేదు, 10 లేదు. కాబట్టి ఇచ్చిన సమితులు వియుక్త సమితులు అవుతాయి. ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి వియుక్త సమితులు అవుతాయి. దేర్ఫోర్ ఇచ్చిన వాక్యం సత్యం. సో మళ్ళీ సిన్స్ మనం ఎలా సమర్థిస్తాము అంటే వాటి యొక్క ఛేదనం కనుక్కుంటాము. 2 6 10 ఇంటర్సెక్షన్ 3 7 11 ఇచ్చిన సమితుల యొక్క ఛేదనము ఇంటర్సెక్షను. సో ఏ విధంగా అనుకుంటాం? ఉమ్మడి మూలకాలు రాయాలి. ఉన్నాయా ఉమ్మడి మూలకాలు? లేవు కాబట్టి ఇది ఒక శూన్య సమితి అవుతుంది. సో ఏ సమితుల యొక్క ఛేదనం అయితే శూన్య సమితి అవుతుందో ఆ సమితులను వియుక్త సమితులు అంటాము. సో ఇక్కడ శూన్య సమితి అయింది వీటి ఛేదనం కాబట్టి ఇవి వియుక్త సమితులు కాబట్టి ఇచ్చిన వాక్యము సత్యం. సో వియుక్త సమితులు అనే టాపిక్ ఇంపార్టెంట్. కంపల్సరీ మీకు 1 మార్కు 2 మార్కు కానీ రావచ్చు లేదా అట్లీస్ట్ అబ్జెక్టివ్ టైప్ అయినా మీకు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని చేయాలి. సో ఇది మనకు 7th ప్రాబ్లం అభ్యాసం 2.2లో మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఉన్నవి. 7 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.